మెగాస్టార్ చిరంజీవి నటించిన 'హిట్లర్' సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 1988 చివర్లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దర్శకుడు సముద్ర. తొలుత ఈ.ఎం. రత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత మోహన్ గాంధీ, ముత్యాల సుబ్బయ్య, బి. గోపాల్, శరత్, సురేష్ వర్మ లాంటి ప్రముఖ దర్శకులతో చేశారు. ముఖ్యంగా ముత్యాల సుబ్బయ్య దగ్గర పనిచేస్తున్నప్పుడు చిరంజీవి 'హిట్లర్' సినిమా ప్రాజెక్టులో భాగమయ్యారు. 'హిట్లర్' మూవీ ముందు చిరంజీవికి సక్సెస్ అంతగా లేదని, వరుస ఫ్లాప్లతో సతమతమై ఎలాంటి సినిమా చేయాలనే ఆలోచనతో 1 సంవత్సరం పాటు బ్రేక్ తీసుకున్నారని దర్శకుడు సముద్ర వివరించాడు. ఈ గ్యాప్లో చిరంజీవి మాస్ ఇమేజ్ను పక్కన పెట్టి మలయాళంలో మమ్ముట్టి నటించి విజయం సాధించిన 'హిట్లర్' లాంటి మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ కథను ఎంచుకున్నారని తెలిపారు. ఎడిటర్ మోహన్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేయగా చిరంజీవి స్వయంగా ఆసక్తి చూపించడంతో ఈ సినిమా ప్రారంభమైంది అన్నారు. 'హిట్లర్' షూటింగ్ సమయంలో చిరంజీవి సెట్లో అందర్నీ గమనిస్తూ ఉండేవారని సముద్ర గుర్తు చేసుకున్నారు. తన పనితీరును చూసి చిరంజీవి నువ్వు బాగా కష్టపడుతున్నావు సముద్ర, పైకొస్తావు, డైరెక్టర్ అవుతావు అని ఆశీర్వదించారని, ఆ ఆశీస్సులు తనకు కొండంత బలాన్నిచ్చాయని అన్నారు. సినిమాలోని ప్రతి అంశం పట్ల ప్రొడక్షన్, సబ్జెక్ట్, డైలాగ్స్ ఇలా చిరంజీవి అన్నిటిపైనా పూర్తి అవగాహన ఉండేదని, సమయం వృధా కాకుండా నిర్మాతలకు మద్దతుగా నిలిచేవారని తెలిపారు. ఉదయం 6:30కు రెడీగా ఉంటానని, 7 గంటలకు షాట్ తీయాలని యూనిట్ను ప్రోత్సహించేవారని పేర్కొన్నారు. ఇదే సినిమాకు డాన్స్ మాస్టర్ లారెన్స్ను పరిచయం చేసింది కూడా వి. సముద్రనే. లారెన్స్ అప్పుడు చిన్న సినిమాలు చేస్తూ ఉండగా చిరంజీవి కొత్త టాలెంట్ను ప్రోత్సహించాలని అనుకున్నట్టు తెలిసింది. అప్పుడే లారెన్స్కు చెప్పానని గుర్తు చేసుకున్నారు దర్శకుడు సముద్ర. శారదా స్టూడియోలో ఎడిటర్ మోహన్ లారెన్స్ను పరిచయం చేయగా 'లబ్బీ బుల్లో' పాట కోసం ఒక ప్రత్యేకమైన డాన్స్ మూవ్మెంట్ చూపించమని చిరంజీవి కోరగా లారెన్స్ తన సిగ్నేచర్ స్టైల్తో ఒక మూవ్మెంట్ను చూపించాడు. అందుకు మెగాస్టార్ కూడా ఓకే చెప్పారు. అక్కడి నుంచి లారెన్స్ వెనుదిరిగి చూడలేదని, ఇప్పటికీ తనను చిరంజీవికి పరిచయం చేసింది సముద్ర అని చెబుతాడు. సముద్ర ఆనందంగా పంచుకున్నారు.